కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ముగిసింది. పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందించింది. మొత్తం 3 వాల్యూమ్స్లో 650 పేజీలకు పైగా ఉన్న రిపోర్టును సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి కమిషన్ చైర్మన్ అందించారు. మొత్తం 15 నెలలు విచారణ చేయగా 7 సార్లు గడువును పొడిగించింది ప్రభుత్వం. 119 మందిని జస్టిస్ ఘోష్ కమిషన్ విచారించింది. ఇంజనీర్ల నుంచి ఈఎన్సీ వరకు కాంట్రాక్టర్లు, ఐఏఎస్ అధికారులు, మాజీ సీఎం, మాజీ మంత్రులను కూడా కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ ముగిసింది. 650కి పైగా పేజీలతో ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి అందించింది కమిషన్. 3 బండిల్స్లలో సెపరేట్గా సీల్డ్ కవర్లో రిపోర్టును అందించారు. బీఆర్కే భవన్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు నివేదికను అప్పగించారు. అనంతరం ఆ నివేదికను చీఫ్ సెక్రటరీకి అప్పగిస్తానని తెలిపారు రాహుల్ బొజ్జా. 2023 చివర్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పియర్స్ కుంగిపోవడంతో పాటు అన్నారం సుందిల్లా ప్రాజెక్టులో సీపేజ్లు బయటపడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో విజిలెన్స్తో విచారణ చేయించింది. కాక్ కూడా నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పరిస్థితిపై ఎన్డీఎస్ఏతో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణ చేయిస్తామని ప్రకటించింది. 2024లో న్యాయ విచారణ కోసం కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఉమ్మడి ఏపీ మాజీ చీఫ్ జస్టిస్, దేశ తొలి లోకాయుక్తగా పనిచేసిన పినాకి చంద్రఘోష్ను చైర్మన్గా జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2024 జూన్లో హైదరాబాద్కు వచ్చిన కమిషన్ చైర్మన్ ఘోష్ అప్పటి నుంచి విచారణ చేశారు. మొదట కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇరిగేషన్ శాఖకు చెందిన ఇంజనీర్ల నుంచి ఈఎన్సీ వరకు పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులందరికీ నోటీసులు ఇచ్చారు. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి పరిశీలన అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్స్, స్టేట్ స్టాండింగ్ కమిటీ, క్వాలిటీ కంట్రోల్, O&M డిపార్ట్మెంట్ అధికారులను విచారణకు పిలిచారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్, ఆర్థిక శాఖ కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. వీరితో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను కూడా కమిషన్ విచారించి వారి నుంచి వాంగ్మూలం సేకరించింది. దాదాపు 15 నెలల విచారణ చేసింది కమిషన్. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది. కానీ విచారణకు సమయం పట్టడంతో 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది సర్కార్. ప్రాజెక్టు నిర్ణయాలన్నీ కేబినెట్ అప్రూవల్ మేరకే చేశామని మాజీ సీఎం, మాజీ మంత్రులు చెప్పడంతో మీటింగ్ మినిట్స్ కూడా ప్రభుత్వం నుంచి తెప్పించుకుని పరిశీలించింది కమిషన్. విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది ఘోష్ కమిషన్. నివేదికలో ఏముంది, ఎవరెవరిని బాధ్యులుగా చేశారనే దానిపై ఆసక్తి నెలకొంది. నివేదిక ఆధారంగా రాష్ట్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే చర్చ జరుగుతోంది.